హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్లేసెస్ ఏ మానవ మాత్రుడు కూడా వెళ్ళడానికి భయపడతాడు. ఈ వీడియోలో చెప్పే లాస్ట్ 2 ప్లేసెస్ అయితే ఎవరికీ తెలియవు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. నెంబర్ 1, లస్కస్ గుహలు, ఫ్రాన్స్. మెంటిగానిక్ అనే గ్రామం దగ్గరలో 17 అడుగుల ఎత్తుగల ఈ గృహల పై భాగంలో సుమారు 600 పెయింటింగ్స్ ఉంటాయి. అందులో ఎక్కువగా ఎద్దు బొమ్మలు గీయబడి ఉన్నాయి. 17,000 సంవత్సరాల క్రితం ఈ పెయింటింగ్లు వేసినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1979లో లాస్కస్ గృహలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. 12 సెప్టెంబర్ 1940న 18 ఏండ్ల మార్సెల్ రావిడట్ అనే అబ్బాయి ఈ గృహను కనుగొన్నాడు. 1948 వరకు రోజు ఈ గృహను సందర్శించే అవకాశం ఉంది, కానీ 1960 నుంచి దీన్ని నిషేధించారు. కారణం, అందులో ఉండే ఫంగస్, ఇతర గ్యాసుల కారణంగా మనుషులకు నష్టం వాటిల్లుతుందంట. అందుకే నిషేధం చేశారు. నెంబర్ 2, నీహు, యునైటెడ్ స్టేట్స్. ట్రావెలర్స్ కి ఒకప్పుడు ఈ ప్రాంతం చాలా అనువుగా ఉండేది, కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విసిరిన బాంబులతో ఈ ప్రాంతం విచ్ఛిన్నమైపోయింది. జనవాసానికి కూడా ఈ ప్రాంతం అనువుగా లేకుండా పోయింది. ఈ ప్రాంతానికి నిషిద్ధ ఐలాండ్ గా పేరు పెట్టారు. 150 సంవత్సరాల నుంచి ఒక కుటుంబం ఈ ఐలాండ్ ని కబ్జా చేసి ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. 1860లో ఆ ఫ్యామిలీ కూడా కనిపించకుండా పోయింది. ఇక అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ సందర్శించలేదు. నెంబర్ 3, క్వీన్ షీ హంగ్ సమాధి, చైనా. కొన్ని సంవత్సరాల క్రితం చైనాలో జరిగిన తవ్వకాల్లో టెర్రాకోట సైనికుల బొమ్మలు బయటపడ్డాయి. 2000కు పైగా ఈ మట్టి బొమ్మలు భూగర్భంలో ఉంచారు. ఇవన్నీ కూడా చైనా మొదటి చక్రవర్తి క్వీన్ షీ హంగ్ సమాధి పైన ఉన్నాయి. ఈ సమాధి కట్టడానికి సుమారు 32 సంవత్సరాల కాలం పట్టిందని అంచనా వేశారు. ఈ ప్రాంతంలో మరికొన్ని సైనిక బొమ్మలు కూడా ఉన్నట్టు పరిశోధనలో తేలింది. ఈ స్థలం సందర్శకులకు తెగ ఆకర్షిస్తుందని కూడా అందరూ భావించారు. ఇన్ని వేల సైనిక బొమ్మలు ఎందుకు పెట్టారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరుపుతున్నారు. కాకపోతే అక్కడ తవ్వుతున్నప్పుడు మెర్క్యూరీ బయటపడింది. దీనివల్ల మనుషులకు ప్రాణహాని ఉంది. అందువల్ల ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ సందర్శించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. శాస్త్రవేత్తలు వెళ్లాలన్నా వారు ముందు జాగ్రత్తలు తీసుకుని అధికారులు అనుమతి తీసుకున్నాకే ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టేలా నియమం ఉంది. ఇంతటి గొప్ప సంపదను ఎవరూ చూడకుండా పోయింది. నెంబర్ 4, స్నేక్ ఐలాండ్, బ్రెజిల్. భూమి మీద ఉన్న భయంకరమైన స్థలంగా దీన్ని భావించవచ్చు. ఉఫిడిఫోబియా ఉన్న వాళ్ళను ఇక్కడికి పంపిస్తే గుండె ఆగిపోవడం ఖాయం. ఇంతకీ ఈ ఫోబియా ఏంటంటే, పాములు చూస్తే వీరికి చచ్చేంత భయం. ఈ ప్రదేశంలో 6 అడుగులకు ఒక పాము దర్శనమిస్తుంది. బ్రెజిల్లోని సావో పాల్ ఇది. దీన్నే స్నేక్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. దాదాపు 110 ఎకరాల్లో 4000 పాములు సంచరిస్తున్నాయని సైంటిస్టులు అంచనా వేసి మరీ చెప్పారు. పైగా ఇక్కడ ఉన్న పాములు మిగతా పాములతో పోలిస్తే చాలా బలమైనవి. కొన్ని పాములకు ఏకంగా మనిషిని పీల్చి పిప్పి చేయగల సామర్థ్యం కూడా ఉందట. మరి కొన్ని పాములు చాలా విషపూరితమైనవని పరిశోధకుల్లో తేలింది. ఇక్కడ ఇతర జీవరాశులు బతకడం కష్టమని కూడా తేల్చేశారు. చిన్న చితగా పక్షులను అవి పొట్టను పెట్టుకోవడమే ఇందుకు కారణమట. అందుకే ఈ ప్రాంతం నిషేధ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. నెంబర్ 5, నార్త్ సెంటినల్ ఐలాండ్, ఇండియా. విదేశాల్లోనే కాదు, మన దేశంలో కూడా అలాంటి నిషేధ ప్రదేశం ఒకటి ఉంది. అండమాన్కి దగ్గరలో ఒక చిన్న ఐలాండ్ ఉంది. బంగాళాఖాతంలో ఉన్న ఈ ద్వీపంలో మనుషులు కూడా నివసిస్తూ ఉంటారు. వారిని సెంటినల్స్ అని పిలుస్తారు. అయితే వీరు బయట వారిని ఎవ్వరిని ఈ ద్వీపంలోకి రానివ్వరట. 60,000 సంవత్సరాల నుంచి ఆ తెగ ఇక్కడ జీవనం సాగిస్తున్నది. కాకపోతే కొత్త వాళ్ళు వచ్చినా ఎవరైనా వారు మనుశిక్ష వేస్తారట వాళ్ళకి. ప్రపంచ దేశాలు ఈ భూభాగాన్ని ఇండియా ప్రొడక్షన్ ఉంచాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 117 మంది ఉండగా 2011 వచ్చేసరికి 40 మంది నివసిస్తున్నారని అంచనా వేశారు. 2004లో వచ్చిన సునామీ అప్పుడు కూడా హెలికాప్టర్ల ద్వారా ఈ ఐలాండ్ ని పరీక్షించారు తప్ప దానిపైన అడుగుపెట్టలేదు. నెంబర్ 6, ఏరియా 51, యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన స్థలాన్ని ఏరియా 51 గా పేరు పెట్టారు. ఇక్కడ ఒకప్పుడు మిలిటరీ ఫోర్స్ ఉండేది. నోవాడా దగ్గరలోని ప్రాంతాన్ని ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కి ఉపయోగించేవారు. అలాగే రహస్య మంతనాలు జరుపుకోవడానికి కూడా ఇది అనువైన ప్రదేశాన్ని అప్పటి సైనికులు భావించేవారు. వియత్నాం యుద్ధ సమయంలో ఈ ప్రాంతంలో సైనికులు తప్ప మరెవ్వరికీ అనుమతి లేదని బోర్డు పెట్టారు. సైనిక స్థావరాలతో ఆ ప్రాంతం ఉండేది. అయితే ఆ యుద్ధం తర్వాత ఆ ప్రాంతంపై ఎన్నో కుట్రలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. మైనింగ్ కి అనువైన స్థలం కావడం, సైనిక స్థావరానికి అవసరమైన స్థలం కావడంతో కొంతమంది కుట్రలకు పాల్పడ్డారు. దాంతో అక్కడి ప్రభుత్వం అటుగా వెళ్ళకూడదని నిషేధం విధించింది. అందువల్లే దశాబ్ద కాలంగా అటువైపు వెళ్ళనివ్వలేదు ఎవరు. అలా ఇది నిషిద్ధ ప్రాంతంగా మారిపోయింది. పైగా రక్షణ వలయం కూడా ఉండడంతో అక్కడికి వెళ్ళడానికి ఎవరూ సాహసించడం లేదు. ఏరియా 51లో ఏలియన్స్ ఉన్నారని, వాటిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయని, అందుకే నిషేధం విధించారని ఇలాంటి పుకార్లు చాలా ఉన్నాయి. ఇవి పుకార్లు కాదు, నిజం అని కూడా చాలా మంది వాదిస్తూ ఉంటారు.
నెంబర్ 7 బొహెమియన్ గ్రేవ్. తప్పకపోతే క్షమించండి. యునైటెడ్ స్టేట్స్ లో ఉంది. ఇది 2700 ఎకరాలు ఉండే స్థలమే బొహెమియన్ గ్రోవ్. అక్కడికి అందరికీ అనుమతి ఉండదు. ఒకవేళ కావాలనుకున్న అనుమతి తీసుకోలేరు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అబ్బాయిల క్లబ్ అని పిలిచేవారు. బిజినెస్ మ్యాన్లు, ప్రభుత్వ సభ్యులు, అధ్యక్షులు, నాయకులు, కళాకారులు, సంగీత కళాకారులు కొందరిని ఎంపిక చేసుకుని గ్రూప్ గా తయారయ్యే వాళ్ళు ఇక్కడికి సమావేశం అయ్యేవారు. వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావచ్చన్న ఆదేశాలు ఉండేవి. కేవలం ఎంజాయ్మెంట్ కోసం ఈ ప్రాంతానికి వచ్చేవారు మగవాళ్ళు. కానీ 1942లో ఇక్కడ జరిగిన సమావేశం కారణంగానే అట్లాంటిక్ బాంబు పేలిందనే పుకార్లు వచ్చాయి. దాంతో ఈ ప్రాంతాన్ని ఎవ్వరూ సందర్శించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారు లేరు. నెంబర్ 8 సుట్టై ద్వీపం, ఐస్లాండ్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వెబ్సైట్ లో మీరు వెతికిన ఈ ప్రాంతాన్ని గురించి తెలుసుకోలేరు. సముద్ర మట్టానికి 130 మీటర్ల దిగువన ఈ అగ్నిపర్వతం ఉంది. 14 నవంబర్ 1963లో ఈ అగ్నిపర్వతం రాజుకున్నట్టు వార్తలున్నాయి. 2007లో జరిపిన సర్వే ప్రకారం కూడా అప్పటికే ఆ అగ్నిపర్వతం ఇంకా చల్లారినట్టు ఆనవాళ్లు కనపడలేదట. 20 మైళ్ళ మేర ఇది ప్రాంతంలో విస్తరించింది. అయితే ఈ మధ్య ఈ పర్వతం చల్లారినట్టు కనుగొన్నారు. అక్కడ పక్షులు కిలకిలలో వినిపిస్తున్నాయట. దీంతో శాస్త్రవేత్తలు అక్కడ పరిశోధన చేయడానికి రెడీ అయిపోయారు. వివిధ రకాల విత్తనాలు తీసుకుని ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుని బయలుదేరాలి. నెంబర్ 9 ఇన్స్ గ్రాండ్ ష్రైన్, జపాన్. ఇన్స్ అనే పట్టణానికి దగ్గరలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ సూర్య భగవాను అమ్రేటాస్ రూపంగా భావించి పూజిస్తారు. చుట్టూ అడవి ఉండి మధ్యలో ఈ గుడి ఉంటుంది. మొత్తం చెక్కలతో పెద్ద పెద్ద గోడలు కట్టి ఈ గుడిని రక్షిస్తున్నారు. ఈ గుడికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి కొన్ని లక్షల డాలర్లు పెట్టి గుడిని పునర్నిర్మిస్తారు. 2013లో ఈ గుడి కొత్త రూపాన్ని సంతరించుకుని తయారైంది. ఇది నిజం. మరి అంత ఖర్చు పెట్టినప్పుడు అందులోకి ఎందుకు వెళ్ళకూడదని ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారా? జపనీస్ ఇంపీరియల్ ఫ్యామిలీ సభ్యులు మాత్రమే ఇందులోకి అడుగు పెట్టాలట. ఇతరులు ఎవరికైనా ఈ గుడి ప్రాంగణంలో కూడా ప్రవేశం లేదట. ఇది అక్కడ సంప్రదాయం అంటున్నారు. ఈ గుడికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఉంటుంది. హార్డ్ ఐలాండ్, ఆస్ట్రేలియా. భూభాగం చివర ఏముంది? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అక్కడ ఒక హార్డ్ ఐలాండ్ ఉంది. ప్రపంచంలో అత్యంత రిమోట్ ద్వీపాల్లో ఇది కూడా ఒకటి. సాంకేతికంగా ఈ భాగం ఆస్ట్రేలియాకి చెందింది. మడ్గాస్కర్, అంటార్క్టికా మధ్య దీన్ని చూడవచ్చు. దీన్ని 19వ శతాబ్దంలో కనుగొన్నట్టు వార్తలున్నాయి. దాదాపు 372 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ 2 అగ్నిపర్వతాలు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాయి. అవి ఎప్పుడు బద్దలవుతున్నట్లుగానే ఉంటుందంట పరిస్థితి. కాకపోతే ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. సీల్స్, పెంగ్విన్స్ ఇక్కడ నివసిస్తుంటాయి. ఈ ద్వీపానికి దగ్గరలో మెక్డొనాల్డ్ ద్వీపాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ ప్రాంతాలకు ఎవ్వరూ వెళ్ళకూడదని నిబంధనలు జారీ చేశారు. పొవిలియా, ఇటలీ. వెనిస్ ఐడియా ఉంది కదా మీకు? నీటి మీద తెలియడే నగరం అది. అంత అందమైన నగరానికి, లీడో అనే నగరానికి మధ్య ఒక చిన్న అందమైన ఐలాండ్ ఉండేది. ఇప్పుడు ఆ ఐలాండ్ లో దెయ్యాలు తిరుగుతున్నాయని ప్రచారం ఉంది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ దందాకి ఇది అడ్డాగా ఉండేది. 14వ శతాబ్దంలో ప్లేగు బాధితుల నివాస స్థలంగా దీన్ని మార్చేశారు. ఆ తర్వాత 19వ శతాబ్దం వచ్చేసరికి ఇక్కడ ఇండియన్ను పిచ్చాసుపత్రి నిలయాలుగా చూసేవారు. అయితే అక్కడ పనిచేసే డాక్టరు రోగుల మీద పిచ్చి ప్రయోగాలు చేసేవాడు. దీంతో అక్కడ రోగులంతా చనిపోయారు. వారు ఆత్మలుగా తిరిగి ఆ డాక్టర్ను చంపేశాయని వదంతులున్నాయి. ఇక అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని సందర్శించిన వాళ్ళు లేరు. ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్ళకూడదని నిషేధం విధించింది. వాటికన్ సీక్రెట్ ఆర్చివ్స్, వాటికన్ సిటీ. మత రహస్యాలను ప్రపంచంలో ఎక్కడ రక్షిస్తారంటే మాత్రం అందరి చూపుడు వేలు వాటికన్ సిటీ వైపే చూపిస్తుంది. వీటిని సీక్రెట్ ఆఫ్ ది మిస్టరీగా పేర్కొంటారు. 20వ శతాబ్దంలో ఫ్యాసింజర్కు సంబంధించిన రాక్షసులు, గ్రహాంతరవాసులు, చర్చిపై ఆరోపించిన ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నట్టు వార్తలున్నాయి. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన అతి రహస్య పేపర్లు కూడా ఇక్కడ దాచిపెట్టారు. 17వ శతాబ్దంలో పోప్ పాల్ V ఆదేశాల ప్రకారం సీక్రెట్ ఆర్కైవ్స్ వాటికన్ లైబ్రరీ నుంచి వేరు చేయబడ్డాయి. ఇందులోకి అడుగు పెట్టాలంటే వాళ్ళు బాగా తెలిసిన పండితులు, విద్యావేత్తలు అయి ఉండాలి. అలాగే వారిని పరీక్షించిన తర్వాతే అది కూడా కాస్త సమయం ఇందులో గడపడానికి అనుమతిస్తారు. 1881 వరకు ఈ ప్రాంతాన్ని 1000 మంది కంటే తక్కువ మంది సందర్శించారు. మిస్కిరియో, రష్యా. ఇతరులు ఎవరికి ఇక్కడికి ప్రవేశం లేదనే బోర్డు మిస్కిరియా పట్టణం వద్ద వేలాడుతూ ఉంటుంది. ఊరల్ పర్వతానికి 120 మైళ్ళ దూరంలో ఈ ప్రాంతం కొలువై ఉంది. ఇది బకరోస్తాన్ ప్రాంతానికి రిపబ్లిక్ రాజధానిగా 1979లో నిర్ణయించారు. చాలా చిన్న పట్టణం మిస్కిరియా. ఇక్కడ న్యూక్లియర్ మిసైల్ ఉన్నట్టుగా సమాచారం. ఇక్కడ ఆటోమేటిక్ గా మిసైల్ యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి, ప్రయోగించబడతాయి. కాబట్టి ఇక్కడికి
మామూలు జనాలకి ప్రవేశం లేదు. కేవలం 2 బెటాలియన్ సైనికులు మాత్రమే ప్రాంతాన్ని సంరక్షిస్తుంటారు. ఈ ప్రాంతం గురించి ఏదైనా సమాచారం కావాలంటే కేవలం ఉపగ్రహం పంపించే డేటా పైన ఆధారపడాల్సి ఉంటుంది. పైగా ఇక్కడ మైనింగ్ కూడా చేపడుతూ ఉంటారు. లాస్ట్ బట్ లీస్ట్, నార్త్ బ్రదర్ ఐలాండ్, యునైటెడ్ స్టేట్స్. 1614లో డచ్ వెస్ట్ ఇండియా కంపెనీ నార్త్ బ్రదర్ ఐలాండ్, సౌత్ బ్రదర్ ఐలాండ్ గా నామకరణం చేశారు. అంతకుముందు ఆ ప్రాంతాలకు డి గ్రెస్లిన్ గా పిలిచేవారు. న్యూయార్క్ సిటీలో ఎన్నో రహస్య ప్రాంతాల్లో ప్రముఖమైనది ఇదే. ఈస్ట్ నది పరివాహక ప్రాంతాల్లో ఈ ఐలాండ్ ఉంటుంది. 19th సెంచరీలో ఈ ప్రాంతంలో ఆసుపత్రి ఉండేది. ఇక్కడ పచ్చకామెర్లు, అమ్మవారు పోసిన వారికి ఎక్కువ ట్రీట్మెంట్లు చేసేవారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ప్రాంతాన్ని మత్తు పదార్థాలు తీసుకునే వారికి ట్రీట్మెంట్ చేసేందుకు వాడారు. 1960లో అది కూడా ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ ఆసుపత్రి మళ్ళీ తెచ్చుకోలేదు. 2007లో ఈ ప్రాంతాన్ని వేరే వాళ్ళు కొన్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి, కానీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మనుషులు ఎవ్వరికి ఇక్కడ అనుమతి లేదని బోర్డు పెట్టేశారు. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.